ప్రేమం ఆడియో ఫంక్షన్లో హంబుల్గా మాట్లాడి అందరి నుండి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు చైతు. తన మాటలతో అందరి మనసులు గెలుచుకున్నాడు. స్టార్ గిట్ అయ్యుండి కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పాడు. ప్రేమంని మార్చేయాలని, మిస్టేక్స్ కవర్ చేయాలని అనుకోలేదని, ఓన్లీ ఫీల్ దెబ్బతినకుండా తీయాలనుకున్నామని చెప్పి టచ్ చేశాడు. ఇక డైరెక్టర్ చందు మొండేటిని పొగడ్తలతో ముంచెత్తాడు. షూటింగ్ స్టార్ట్ చేశాక చందు పొటెన్షియల్ అర్థమైందని, నెక్స్ట్ టైం ఛాన్స్ ఉంటే ఒరిజినల్ స్టోరీతో మళ్ళీ సినిమా చేద్దామని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇక ప్రొడ్యూసర్స్ని కూడా పొగిడి వాళ్ళ ఇంపార్టెన్స్ గురించి, కమిట్మెంట్ గురించి మాట్లాడడం పలువురిని ఆకట్టుకుంది. ప్రేమం సినిమా చూసి ప్రతి టెక్నీషియన్ని అప్రిషియేట్ చేసి సినిమా స్టార్ట్ చేశామని, తెలుగు ప్రేమం చూసిన తర్వాత ఆ టీం అంతా మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుందంటూ సినిమాపై తన కాన్ఫిడెన్స్ని సింపుల్ వేలో ఎక్స్ప్రెస్ చేశాడు. అంతేకాక ప్రేమం సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించి చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు. అయితే చైతీలో ఈ చేంజ్కి సమంత కూడా కారణం అంటూ క్రెడిట్లో ఆమెను కూడా ఒక పార్ట్ చేశారు ఫ్యాన్స్. ఆఫ్టర్ ఆల్ 8,000 సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం, ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. నువ్వు కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.